నేను ఖమ్మంలో సీపీటీ చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేదనమాట. ఆ ఇంట్లో ఒక రిటార్డెడ్ అమ్మాయి ఉండేదనమాట. ఫ్యామిలీ అంతా బాగుండేది. కాకపోతే ఒక రిటార్డెడ్ అంతా కొంచెం పని చేయదు. మైండ్ సరిగ్గా పనిచేయదు. సో, ఆ సిట్యుయేషన్ గురించి ఒకసారి ఆలోచిస్తే మా ఫ్రెండ్ గాడు వాళ్ళ ఇంటికాడ జరిగిన ఒక సినారియో చెప్పాడు. వాళ్ళ ఇంటికాడ ఏం జరిగిందని. వాళ్ళు కల్లూరులో ఉంటారనమాట. కొంచెం మొత్తం పొలాలు ఇయన్నీ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎలా అంటే హస్బెండ్, వైఫ్, కొడుకు, కూతురు అండ్ వైఫ్ వాళ్ళ చెల్లి. ఓకే. వైఫ్ వాళ్ళ చెల్లి ఏంటిదంటే కొంచెం మెంటల్‌గా రిటార్డెడ్ ఆమె. కానీ ఈ అమ్మాయికి ఎట్లా అంటే ఈ సుధీర్ అనే పర్సన్ సుధీర్ ఓకే. కొడుకు పేరు సుధీరు, కూతురు పేరు శిరీష. శిరీష కొంచెం పెద్దామె. సుధీర్ చిన్నోడన్నమాట. ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అట్లా అన్నమాట. ఈ చిన్నోడంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు ఎవరైనా ఏమైనా అంటే సుధీర్‌ని ఈమె ఎవరైతే మెంటల్లీ రిటార్డెడ్ ఉందో ఆమె అయితే అసలు ఆగదు. ఇక ఏసేసుకుంటది. సొంత అమ్మైనా సరే, సొంత నాన్నైనా సరే అస్సలు ఆగదనమాట. ఎగురుతూనే ఉంటదనమాట వాళ్ళ మీద. గోల గోల గయ్యాలు గయ్యాలు చేస్తుంటది. వాళ్ళ నాన్న రోజు పొలంకెళ్తా ఉంటాడు. సుధీర్ ఏమో చదువుకుంటాడు. సుధీర్, శిరీష చదువుకోవడానికి వెళ్తారు. ఇంట్లో ఈమె ఉంటదనమాట. ఈ మెంటల్లీ రిటార్డెడ్ అమ్మాయి పేరు భార్గవి అని పేరు. సో, ఈ భార్గవి అనే ఆమెకి ఒక అలవాటు ఉంటది. ఏంటిది అంటే వీళ్ళ ఎప్పుడు ఇంట్లో పడుకున్నా గానీ కొంతమంది ఎట్లా గోడకి ఇట్లా ఆనుకొని పడుకుంటారు చూసినావా? అలా ఈమె కూడా ఆనుకొని పడుకునే పర్సనాలిటీ ఉంది. సో, వీళ్ళందరూ చాప మీద రోజు రాత్రి మంచిగా పడుకుంటారు. ఓకే. ఫస్ట్ నాన్న, మధ్యలో సుధీరు, శిరీష వాళ్ళ అమ్మ, దెన్ భార్గవి. భార్గవిని గోడ వైపు పడుకోబెడతారు కాబట్టి భార్గవికి ఎట్లా అంటే గోడ ఆనుకొని అట్లా పడుకుంటా ఉంటది. అండ్ ఆల్సో 2 కాళ్ళకి పట్టీలు పెడితే ఎప్పుడు ఒక పట్టీయే తీసేసి ఒక పట్టీ మీద నడుస్తా ఉంటది. ఇలా జరుగుతున్నాయి కొన్ని రోజులు. బట్ సడెన్‌గా ఏమైందో తెలియదు గానీ, ఒక రోజు రాత్రి పూట ఈ భార్గవి అనే అమ్మాయి పొలంకెళ్ళింది. పొలంలో చనిపోయింది. ఎలా చనిపోయింది? ఏం చనిపోయిందో తెలీదు. ఆమెని ఎత్తుకొని రాకుండా వాళ్ళ బావగారు అండ్ అక్క పొలంలో డ్రాగ్ చేసుకుంటా ఇంటికి తీసుకొచ్చి అంటే రాకుండా తీసుకొచ్చారు. ఎందుకో మరి తెలీదు. దహన సంస్కారాలన్నీ చేసేసారనమాట. బాధపడ్డారు జనాలందరూ. సో, కొంచెం అయిపోయింది. సారీ. ఆ తర్వాత నుంచి సుధీర్ గాడు ఉన్నాడు కదా! మధ్యలో పడుకుంటాడు. సుధీర్ గాడు ఏమైంది రాత్రిపూట లేసి కార్నర్‌కి పడుకొని వాడు కూడా గోడ మీద చెయ్యేసుకొని ఇట్లా పడుకుంటున్నాడన్నమాట. గోడకు సపోర్ట్ తీసుకుంటా పడుకుంటున్నాడు. వీళ్ళమ్మ 2, 3 రోజులు చూసి గమనించి రోజు ఇట్లనే చేస్తున్నాడు ఏందబ్బా అని చెప్పి రాత్రిపూట తిప్పి ఇటు పడుకోబెట్టారనమాట. లేదు. అయినా కానీ లెగిసి మళ్ళీ అటెళ్ళి పడుకుంటున్నాడు. ఓకే. అయిపోయింది. ఆ రోజు రాత్రి కొట్టింది వాళ్ళమ్మ వాడిని. అయినా గాని ఇనలేదు. నెక్స్ట్ డే ఏం చేశారంటే ఈసారి బరాబర్‌గా రాత్రిపూట మధ్యలో పడుకోబెట్టి వీడిని మాత్రం మధ్యలో పడుకోబెట్టి అమ్మా, నాన్న మధ్యలో పడుకున్నారు. వీడు అట్లనే కూర్చున్నాడు, పడుకున్నాడు. అయినా గాని రాత్రిపూట దొర్లుకుంటా ఎళ్లి గోడ పక్కన చెయ్యేసుకొని పడుకుంటున్నాడన్నమాట. అలా 4 రోజుల తర్వాత గూడా సుధీర్ ఇలా డొర్లుతూ గోడ మీద చేయి పెట్టుకునేసరికి ఆ రోజు రాత్రి వాళ్ళమ్మ లెగిసి వాడిని పటా కొట్టి, "ఏరా ఎందుకిట్లా చేస్తున్నావురా" అంటే ఏడుస్తా ఉన్నాడన్నమాట. "ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావురా" అంటే, "అమ్మ నాకు పిన్ని కనబడుతుంది" అని అన్నాడన్నమాట. "పిన్ని కనబడడం ఏందిరా" అంటే, "బయట గడప దగ్గర బయట నుంచి ఇట్లేసి నన్ను చూస్తుంది" అని అన్నాడు. వీళ్ళు షాకు. వెనకాల చూసారు. ఏం లేదనమాట. నార్మల్ అయిపోయింది. పట్టించుకోలేదనమాట. ఆ తర్వాత ఒక 2, 3 డేస్ తర్వాత వాళ్ళ నాన్న ఓకే. సుధీర్ వాళ్ళ నాన్న పొలం పనికెళ్ళాడు. పొలం పనికెళ్తే మధ్యాహ్నం పూట తెలిసిందే కదా! ఒకళ్ళే ఉంటారు అని చెప్పేసి. సో, పొలంలో మార్నింగ్ పూట పని చేసి మధ్యాహ్నం పూట చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు కింద అలా ప్రశాంతంగా నిద్రపోతుంటే గాలితో పాటు గజ్జెల శబ్దం ఉంటది చూసినావా? ఏది మళ్ళీ ఒకటే గజ్జెల శబ్దం. ఇది 2 వచ్చినట్టు కాదు. 2 నడుస్తున్నట్టు కాదు. ఒకటే అనమాట. ఆగి కొంతసేపు అయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ మనోడికి అర్థమైపోయింది. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఈమె ఇక్కడే ఉంది. అంతే గట్టిగా నిద్రపోయాడన్నమాట. నిద్రపోంగానే ఇంకా మొత్తం అక్కడికక్కడ ఉన్న చెప్పులు ఎగిరేయడాలు, క్యారేజ్ ఎగిరేయడాలు, మనోడు బట్టలు ఎగిరేసేయడాలు మొత్తం చెట్టు మీద మొత్తం తేలాడుతా ఉన్నాయన్నమాట. ఇక మనోడు వాళ్ళ నాన్న ఇమ్మీడియేట్‌లీ ఉరుక్కుంటూ ఇంటికొచ్చేసాడు. అప్పుడు చెప్పాడిగ. నిజంగానే ఉంది. మీ చెల్లి ఇంకా ఈ లోకం దాటి వెళ్ళలేదు అని చెప్పేసరికి వీళ్ళందరూ భయంగా రాత్రిపూట మన ఇంట్లో ఉంటది కదా గుడి కైండ్ ఆఫ్ దేవుడి దగ్గర కూర్చొని మొత్తం ప్రార్థిస్తా ఉన్నారన్నమాట. ఇది కథ, ఇది ఇట్లా మమ్మల్ని మా పిల్లోడిని వదిలేసి ఎటువంటి నీకేం లోటు చేసామని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. అయినా కానీ ఏం కావట్లేదు. సో, కానీ ఇంకా పిల్లోడు మాత్రం అట్లనే డొర్లుతా ఉన్నాడు. రాత్రిపూట గజ్జెల సౌండ్ ఒకటే గజ్జె సౌండ్ వస్తూ ఉంది. ఇంకా 4, 5 రోజుల తర్వాత వీళ్ళందరూ భయంగా బతుకుతా ఉన్నారన్నమాట. ఒక రోజున అమ్మ, నాన్న ఇద్దరు వర్క్‌కెళ్లారు. సుధీర్ వాళ్ళ అక్క ఇంట్లో ఉన్నారన్నమాట. సుధీర్ గాడు చిన్నోడు. ఓకే. దెన్
ఇలా సుధీర్ ఏమో అక్క నాకు భయమైతుంది బయట నుంచోవా అంటే నేను బయట నుంచి ఉంటా నువ్వు స్నానం చేయరా అని అన్నదనమాట. ఓకే, సుధీర్ గాడు చిన్నోడు కాబట్టి స్నానం చేస్తున్నాడు, డోర్ అలా కొంచెం ఓపెన్ చేసి ఉంచుకున్నాడు అనమాట. ఈమె బయట నుంచొని సుధీర్ వాళ్ళ అక్క బయట నుంచొని అటు ఇటు తిరుగుతా ఉంది. గాలికి కొంచెం బాత్రూమ్ డోర్ ఇట్లా ఓపెన్ అయ్యంగానే నార్మల్గా చూసిందనమాట లోపలికి. చూడంగానే సుధీర్ గారు ఇట్లా నీళ్లు పోసుకుంటున్నాడు, వెనకాలే పిన్ని అట్లా బాత్రూమ్ లో అట్లా నుంచొని పిన్ని చూస్తా ఉందన్నమాట సుధీర్ని. ఇట్లా ఇట్లా అనుకుంటా సుధీర్ని చూస్తా ఉందన్నమాట. ఇక అక్క ఒకటిసారి పరిగెత్తురా పిన్ని వచ్చింది అనగానే ఇంకా సుధీర్ గాడు అక్క పరిగెత్తి మొత్తం పొలంలోకి వెళ్ళిపోయి భయంగా ఉన్నారనమాట. ఆ రోజు రాత్రి ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న పల్లెటూర్లలో దర్గాలు బాగా ఉంటాయి కదా, సో వీళ్ళ పల్లెటూరులో ఉన్న దర్గా దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ కి చెప్పారన్నమాట, ఇలా కష్టం, ఇది కథ అంటే సుధీర్ని మధ్యలో కూర్చోపెట్టి మొత్తం హోమం అంటే లైక్ ఇవన్నీ తాంత్రిక పూజలు ఇవన్నీ చేసి ఆ దెయ్యం ఉంటది కదా భార్గవి అనే దెయ్యాన్ని వీళ్ళలోకి ఆహ్వానించారనమాట. ఆమె ఊగుతూ వెళ్ళాలి కదా ఈ ఫ్యామిలీని వదిలి ఎందుకు వెళ్ళట్లే అంటే నాకు సుధీర్ అంటే ఇష్టం, పిల్లోడిని చాలా చూసుకోవాలి అని ఏమో చెప్తా ఉంది అనమాట. అంటే మంచి ఇంటెన్షన్స్ తోనే ఉంటుంది ఇక్కడ. ఆ పిచ్చి సుధీర్ గారు అంటే పిచ్చి అది అట్లుండి. ఓకే, అలా ఉండిపోయి నేను వెళ్ళను అన్నారనమాట. కాదు అని చెప్పేసి మనోళ్ళు మొత్తం ఏయో పూజలు చేసి మొత్తానికి సుధీర్ బాడీలోంచి ఆ ఆత్మను తీసేశారు, వెలగొట్టేశారు. ఇంకా సుధీర్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు, పడుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్ట్ గా నెక్స్ట్ అమావాస్య రోజు నాడు రాత్రిపూట మళ్ళీ వీళ్ళ ఇంటి బయట గజ్జల శబ్దం వినబడతా ఉంటది అనమాట బయట. అలా ఇప్పటికీ ఒక 10-20 years దాటిపోయింది, స్టిల్ వాళ్ళ ఇంటికాడ అంతే గజ్జల శబ్దం వినబడతా ఉంటది. సో ఇఫ్ యు ఆర్ ఏ కల్లూరు గాయ్, ఓకే, మీ ఇంటి దగ్గర ఇలాంటి సౌండ్ వినిపిస్తుందా రాత్రిపూట అమావాస్య రోజు, ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్ వచ్చేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. I hope you like the story and